హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఆల్ ఇన్ వన్. ఈరోజు లంచ్కి వచ్చేసి కరివేపాకు రైస్ అయితే తయారు చేశాను. కరివేపాకు రైస్ నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే చూడండి. కరివేపాకు రైస్కి అయితే ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక కప్పు వేని కరివేపాకు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, శనగబ్యాళ్ళు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే కావాలండి. కరివేపాకు మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదండి. వారంలో ఒక రోజైనా కరివేపాకు అయితే మేమైతే ఇలా యూజ్ చేసుకుంటాము. ఒక వారం అయితే కరివేపాకు పొడి, ఒక వారం అయితే కరివేపాకు రైస్ అయితే చేస్తాను. కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇప్పుడు అతి చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టునైతే కరివేపాకు ఎక్కువ తినడం వల్ల చాలా తగ్గిస్తుందండి. కరివేపాకులో ఎన్నో పోషక విలువలు అయితే ఉన్నాయి. మనం చాలామంది ఎక్కువ శాతం కరివేపాకును కూరలలో తీసి పక్కన పెడుతుంటారు. పెద్దలు అంటుంటారు చూడండి, కూరలో వేసిన కరివేపాకు లెక్క తీసి పక్కన పెడుతుంటామని. అలా మనం కరివేపాకుని అయితే తీసి పక్కన పెడుతుంటాం. అలా మాత్రం చేయకండి. కరివేపాకు టేస్ట్ కోసం కాదు కదండి, మన హెల్త్ పరంగా మనం కూరలలో అయితే వేసుకుంటాము. కరివేపాకు రైస్ అయితే నేను ఈ విధంగా తయారు చేసుకుంటాను. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. కరివేపాకు రైస్ అయితే తయారైంది. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.